డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? అయితే మీరు రాజీవ్ యువ వికాసం పథకానికి దూరమైనట్టే. ప్రభుత్వం అందించే రుణాలను పొందకపోవచ్చు. అవును, రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ బాగుంటేనే అర్హత లభించనుందని అధికారులు చెబుతున్నారు. మరి సిబిల్ ఎంత ఉండాలి? ఎవరు అర్హులు? తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తోంది. స్వయంగా ఉపాధి పొందేందుకు నెలకొల్పే యూనిట్ల కోసం రుణాలు ఇవ్వడంతో పాటు వారికి రాయితీని అందివ్వనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల ద్వారా పథకం అమలు చేయనున్నారు. యూనిట్లను 4 రకాలుగా విభజించి గతంలో కంటే రాయితీ నిధులను ప్రభుత్వం పెంచింది. యూనిట్ విలువ 50,000 లోపు ఉంటే ప్రభుత్వం 100% రాయితీ ఇస్తుంది. యూనిట్ విలువ 50,000 నుంచి 1,00,000 వరకు ఉంటే 90% రాయితీ ఉంటుంది. 1,00,000 నుంచి 2,00,000 వరకు 80% రాయితీ లభిస్తుంది. 2 నుంచి 4 లక్షల యూనిట్లకు రాయితీ 70%గా నిర్ణయించారు. రాయితీలు పోను మిగతాది బ్యాంకు రుణం ఉంటుంది. సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఎయిర్ కూలర్లు, బేకరీలు, స్టీల్ సామాగ్రి, బట్టలు, గాజుల దుకాణం, ఎలక్ట్రానిక్ దుకాణం, మగ్గం టైలరింగ్, చెప్పుల షాపు, జ్యూస్ షాప్, కిరాణా, టెంట్ హౌస్ ఇలా దాదాపు 75 రకాల యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాగే వీటితో పాటు వ్యవసాయ రంగాల్లో ఎడ్ల బండ్లు, వేరుశెనగ యంత్రం, ఆయిల్ ఇంజిన్, ఎయిర్ కంప్రెషర్, పంప్ సెట్ ఇలా 8 రకాల యూనిట్లుగా చేర్చింది. పశుపోషణలో గేదెలు, ఆవులు, కోడిగుడ్ల వ్యాపారం, మేకలు, పౌల్ట్రీ వంటి 9 రకాల యూనిట్లు కేటాయించారు. వీటన్నిటిలో ఏదైనా ఒక రకమైన వ్యాపారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పలువురు స్వయం ఉపాధికి ఈ పథకం చేయూతగా ఉంటుందనే ఉద్దేశంతో భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. సుమారు 16 లక్షల మంది అప్లై చేశారు. అయితే వాటి పరిశీలన ప్రస్తుతం కొనసాగుతుండగా యువ వికాసం రుణాలు రావాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ 700 దాటాలనే రూల్ పెడుతున్నారనే వార్తలు అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. అయితే 50,000 లోపు 50,000 నుంచి 1,00,000 వరకు రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్న వారికి సిబిల్ స్కోర్ అవసరం లేదని పలువురు అధికారులు చెబుతూ ఉండటం ఆ యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఊపిరి పీల్చుకుంటున్నారు. బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపు ఉంటేనే సిబిల్ స్కోర్ వస్తుంది. గతంలో లోన్లు తీసుకున్న వారు సకాలంలో రుణాలు కట్టకపోతే వారి సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. వీరికి పథకం అమలు కాదు. అయితే దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది లోన్ తీసుకున్న వారు ఉన్నారు. బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. అయినా సిబిల్ స్కోర్ 130 చూపించింది. ఆ గ్రామంలో రుణం తీసుకొని వారే ఎక్కువ మంది ఉన్నారు. వారందరికీ సిబిల్ స్కోర్ ఈ విధంగా చూపిస్తోంది. ఇలాంటి వారు ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారంతా గందరగోళానికి గురవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుని అప్లై చేస్తే సిబిల్ స్కోర్ రూల్ అమలు చేయటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం వీటిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.